మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘం, ప్రియమైన బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘం, ప్రియమైన బిడ్డలను నిర్ధమకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లెంటులోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 11 వచనాలు ధ్యానం చేసుకుందాము. లెంటులోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 11 వచనములు ఈ విధంగా రాయబడినవి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గుర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన పేతురు మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక అంటున్నాడు. కృపచేత రక్షింపబడ్డ మనము దేవుని యొక్క ప్రేమ చేత సమాధానాన్ని కలిగి విస్తరించుట అనగా దినదినము ప్రభువులో పరిశుద్ధతలో ముందుకు కొనసాగుట. కాబట్టి ఇక్కడ ప్రభువును బట్టి, ప్రభు కార్యాన్ని బట్టి పరిశుద్ధాత్మదేవుడు పేతురు ద్వారా మాట్లాడుతున్న మాట తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి అంటాడు. తండ్రి యొక్క మహిమను, ఆయన కుమారుని యొక్క గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వానికి గురించి అనుభవ జ్ఞానం. ఎవరైతే మనల్ని పిలిచారో ఆ పిలుపునకు తగినట్లుగా మనం ఏమవ్వాలంట? అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి, తండ్రి అయిన దేవుని యొక్క శక్తి చేత జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ అంటే జీవింపబడ్డానికి, ఆ జీవంలో ఆత్మీయతలో వాక్యం చేత విశ్వాసం చేత కట్టబడ్డానికి మనకు దయచేయుచున్నందున, అంటే దేవుడు మనకి వీటి అన్నిటినీ అనుగ్రహిస్తున్న ఆ అనుగ్రహాన్ని బట్టి దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము అన్నాడు. అంటే తండ్రిని గూర్చి కుమారుని గూర్చిన అనుభవాలు, ఆ అనుభవ జ్ఞానాన్ని వలన మనకి ఏం కలుగుతున్నాడు? మీకు కృపయు సమాధానము విస్తరించున్నాడు. అంటే తండ్రి కుమారుల యొక్క అనుభవ జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయటం, అది మనలను కృపయోద్ధకు అనిపించేదిగా, సమాధానాన్ని విస్తరింపజేసేదిగా ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడు, ఏంటంటే వాగ్దానం అంటే నేను మరలా తిరిగి మీ వద్దకు వచ్చి నేను ఉండే స్థలంలో మిమ్మల్ని చేర్చుకుంటాను. ప్రభు రాబోతున్న విషయాన్ని, ప్రభు వచ్చే విషయాన్ని ఎవరైతే మనసును పెట్టి, ఎవరైతే హృదయాల్లో ఆయన కొరకు కనిపెట్టువారై ఉంటారో అటు వారిని ఆయన తన వద్దకు చేర్చువాడు. కాబట్టి ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని నమ్మి ఏం చేయాల? దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొనిరి అంటున్నాడు. కాబట్టి లోకం నుండి, పాపం నుండి, ఇహ సంబంధమైన మాలిన్యాల నుండి మీరు విడిపింపబడి, ప్రత్యేకింపబడి మీరు ఏం కావాలంటున్నాడు? ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకున్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆ వాగ్దాన పుత్రుని యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ఏమవుతాం? కొనసాగింపబడతాం. దేవ స్వభావమును ముందు పాలివారు ఉన్నట్లు వాటిని అనుగ్రహించను. దేవ స్వభావము, దేవుని యొక్క స్వభావము, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన లక్షణాలు కలిగి దేవునితో, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే ఆ యొక్క అనుగ్రహాన్ని కలిగిన వారమై ఉండాలి. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే అన్నాడు. అంటే ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి మనం ఏమవ్వాలంటున్నాడు? పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును
సద్గుణమునందు జ్ఞానమును అంటాడు. అంటే మంచి గుణాలు, మంచి ఆలోచనలు, మంచి తలంపులు, పరసంబంధమైన దేవుని మాటల చేత ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ విశ్వాసములు అంతకంతకు జాగ్రత్తగా ఉండాలని, జ్ఞానమునందు ఆశా నిగ్రహము అంటాడు. దేవుని జ్ఞానము చేత దేవుని యందు కనిపెట్టి విశ్వాసంలో కొనసాగే స్థితి. ఆశా నిగ్రహమునందు సహనం అంటున్నాడు. అది కనిపెట్టే విషయంలో సహనం అంటే ప్రతిదాన్ని ఓర్చుకోవడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని దేవుడే మీకు ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని గుర్తు చెప్తున్నాడు. సహనమునందు భక్తి అంటాడు. ఎంతవరకు సహించగలవో ఆ సహనమే నిన్ను భక్తిలో పెంపారు చేసేది, ఆ భక్తి నేను విశ్వాసంలో నడిపించేది. కాబట్టి భక్తి యందు సహోదర ప్రేమ అంటున్నాడు. ఈ భక్తి ఎలాంటిది? సహోదర ప్రేమ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనేది. అంటే తండ్రి తన కుమారుని పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారో అదే ప్రేమ నేడు నీవు నేను కూడా పరిశుద్ధ ఆత్మ వల్ల కలిగి ఉండాలని పేతురు భక్తుడు ఈ విషయాలను గుర్తు చేస్తున్నాడు. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు అమర్చుకొనడి అంటున్నాడు. ఈ సహోదర ప్రేమను దయను అమర్చుకోండి అంటున్నాడు. అంటే దయగలవారి ఎడల ఆయన దెబ్బ చూపేవాడు. ఆయన దయచేత, ఆయన కృపచేత నేడు మనము రక్షింపబడాం. కాబట్టి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయమై మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయనంటాడు. ఇవన్నీ కూడా క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి ఒక్కొక్కటిగా మీరు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా మీకు ఆశీర్వాదము, దీవెనకరం అనే విషయాన్ని పేతురు గుర్తు చేస్తున్నాడు. ప్రభువుని బట్టే, క్రీస్తుని బట్టే. అందుకని ఇక్కడ అంటాడు క్రీస్తు యొక్క అంటున్నాడు, క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానము విషయం ఏంటంటే ప్రభు ఎలాగైతే ఈ లోకంలో మనకి ఒక మాదిరికరమైన జీవితాన్ని ఆయన చూపించి వెళ్ళారో అట్టి మాదిరికరమైన స్థితిని, ఆ అనుభవాలను మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. సోమరులైనను నిష్కల్పులైనను కాకుండా చేయను అంటాడు. అంటే విశ్వాసంలో, ప్రార్థనలో దేవుని యొక్క ఆత్మచేత మీరు నింపబడ్డమే కాదు, అది మిమ్మల్ని నిత్యత్వానికి నడిపించేదే ఉన్నదనే విషయాన్ని చెప్తున్నాడు. ఇవి ఎవనికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి పోయి గుడ్డివాడును దురదృష్టి లేనివాడు అన్నాడు. అంటే ఎవరైతే వీటిని విసర్జించి విశ్వాసముడు తొలగిపోతారో అటు వారికి శ్రమ అంటున్నాడు. అంటే మనోనేత్రాలు తెరవబడవలసింది పోయి అతడు చూపు లేనివాడిగా, ఆత్మీయ స్థితి లేనివాడు అవుతాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఇవి ఎవనికి లేకపోవనో వాడు తన పూర్వ పాపమునకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, అంటే ఏదైతే రక్షణ మనం పొందాం ఆ రక్షణ విషయం మర్చిపోయి గుడ్డివాడును దురదృష్టి లేనివాడు నాకు అంటున్నాడు. అంటే ఆత్మీయ నేత్రాలు లేనివాడైపోతాడు అనే విషయాన్ని చెప్తాడు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్లు మరి జాగ్రత్త పడ్డాను. దేవుడు ఏ స్థితిలో మనం పిలిచాడో ఆ పిలుపునకు తగినట్లుగా ఆ నిశ్చయతను మనం కలిగి మరి కృపయందును, సమాధానమందును, దేవుని ప్రేమ యందును, పరిశుద్ధత యందును మనం నిలిచిన వారమై ఉండాలంటూ పేతురు తన పత్రిక ద్వారా చెప్తూ చివరిగా అంటాడు, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడు నువ్వు తొట్టిల్లరా అంటాడు. అంటే ఇవన్నీ చేయడం వల్ల మీరు పాపానికి, మరణానికి చోటేక ఆత్మయందు నిలిచిన వారై ఉంటారు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడినాడు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలమైన ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వ పరిశుద్ధ ఆత్మతో సదాకాలం జీవించడానికి కావలసిన సిద్ధపాటు నేడు మనకి ఈ కృపయందును, సమాధానమందును అది విస్తరించి వర్ధిల్లి ఆయనతో మనము జీవింపజేసే స్థితిని కలుగజేయనని ఉదయకాల సమయమున భక్తుడైన పేతురు ద్వారా ఈ 2వ పత్రికలో తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, మట్టివారము ఎన్నికలేని మమ్మలను నువ్వు ప్రేమించి నీ కృప చేత కాపాడి సంరక్షించి తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా మా మధ్య నాయన మీ కార్యాలను జరిగించి మేము ఎట్టి రీతిగా జీవించవలసినదో తెలియజేశారు. కాబట్టి నాయన మీకు ఆయాసమును, దుఃఖమును కలిగించుకున్నట్లు నీ వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి ప్రేమ, సంతోషము, సమాధానము నాయన నీ సన్నిధిని మేము పొందుకుంటూ నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు మాకు నీ కృప దయచేయండి. బలహీనం ప్రభా బలపరచు, రోగులం ప్రభా స్వస్థపరచు, హాస్పిటల్స్ వద్ద ఎండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జన్మదినాలు, వివాహదినాలు, కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఇదనో నాయన మరి అనేకులు ఉద్యోగ ప్రవేశాలు చేస్తుండగా వారికి నీ సహాయం దయచేసి కృప చూపించండి. ఇంకా ప్రార్థన అవస్థలు కలిగిన కుటుంబాలు దర్శించండి. ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ కృప ఎందుకు సాగుటకు రేపటి సభాతి కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరచమని
ఈయన దీవెనలతో నింపమని మీరు ఆఖరికే మమ్మను మీ కృపకే మమ్మలను మీ సమాధానకే మమ్మల్ని నిలబెట్టుకోనమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు కాక, నీ రాజ్యం వచ్చు కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరు కాక. మా విధానాలు మాకు దయచేయండి. వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలో కాదు శోధన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించును గాక. ఆమేన్.